నమస్కారం అండి. ఇది మొగల రేక అండి. ఈ మొగల రేకతో అమ్మవారికి పూల జడ కుట్టడం చూపిస్తానండి. ఇవి డైమండ్ షేపులో రేకులుగా కట్ చేసుకోవాలండి. ఇలా ఒక చిన్న ముక్క కట్ చేసి పెట్టుకున్నానండి. ఇదిగోనండి, ఒక చిన్న పీస్ తీసుకుని ఇలా కట్ చేసుకుంటున్నానండి. ఎండింగ్లో నుండి ముళ్ళు ఉంటాయండి, ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకుంటున్నానండి. ఇలా ముళ్ళు తీసేసుకుంటున్నాను. ఇదిగోనండి, ఇలాగా కట్ చేసుకుంటామండి. ఇదిగోనండి, మొత్తం రేకులన్నీ ఇలా కట్ చేసి పెట్టుకుంటానండి. ఇలాగండి, ఒక రేకు మీద ఒక రేకు పెట్టుకుని ఇలాగా పువ్వులా కుట్టుకోవాలండి. మళ్ళీ ఇంకొక రేకు. ఇలాగండి, ఓ దాని మీద పెట్టి పువ్వు మాదిరి కుట్టుకోవాలండి. ఇదిగోనండి, ఈ పువ్వులో ఇలాగండి రెండు కలిపేయాలన్నమాట అండి. ఇలా పువ్వులో కుట్టేనండి, ఈ రెండు కలిపేస్తానమాట. మనకి ఊడిపోకుండా ఉండాలి కదా. పువ్వు మధ్యలో పెట్టుకోవడానికి మరువం ఇలా కుట్టుకుంటున్నానండి. ఇదిగోనండి, మరువం ఇలా కుట్టేసుకున్నానండి. ఇది దీని మధ్యలోకి రావాలండి. ఇలా వచ్చేలాగా మనం కుట్టుకోవాలన్నమాట. మళ్ళీ అటాచ్ చేసుకోవాలి. మధ్యలోనండి ఇలా గులాబీ పువ్వు పెట్టుకుంటే అందంగా కనిపిస్తుందండి. అంతేనండి. ఇలాగా అన్ని పువ్వులు ఇలా కుట్టి పెట్టుకోవాలండి. ఇలానండి 5 పువ్వులు కుట్టేశానండి. మనము జడకి కూడా కుట్టుకోవచ్చండి, లేకపోతే అరటి చెట్టు సమ్ము ఉంటుంది కదండి వెనక, దాని మీద కుట్టి అటాచ్ కూడా చేసుకోవచ్చండి. నేను కుట్టిన పూల జడ, మొగలు పూల జడ ఎలా ఉందో చూసి నాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.